హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇది ఈసెట్ 2027 కాదు, ఏ ఈసెట్ అన్నా కూడా ప్రజెంట్ ఇదే జరుగుతుంది. నెక్స్ట్ ఇయర్స్లో మీకు ఎప్పుడైనా ఈ వీడియో ఉపయోగపడవచ్చు. ఓకే, ఆన్లైన్ వెరిఫికేషన్ A to Z కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది ఈసెట్ రిలేటెడ్గా నేను చెప్పబోతున్నాను. ఏపీ స్టూడెంట్స్కి క్లియర్ కట్గా వినడానికి అయితే ట్రై చేయండి. అండ్ ఈసెట్ రిలేటెడ్గా చాలా అదర్ వీడియోస్ కూడా వస్తాయి. ఖచ్చితంగా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, మరెన్నో అప్డేట్స్ అయితే వస్తాయి. ఓకే, హియర్ చిన్న విషయం ఏంటి అంటే ఇది జనరల్ కౌన్సిలింగ్ ప్రాసెస్. ఎవరైతే మీకు స్పెషల్ కేటగిరీ స్టూడెంట్స్ ఉన్నారో, స్పోర్ట్స్ కానీ లేకపోతే ఎన్సీసీ, క్యాప్, పిహెచ్ ఇలా స్పెషల్ కేటగిరీ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకి ఈ ప్రాసెస్ జరుగుతుంది. దీంతో పాటు ఏదైతే స్టెప్ 2లో ఉన్న ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉందో ఈ స్టెప్ 2 ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్తో పాటు ఆఫ్లైన్ వెరిఫికేషన్ కూడా జరుగుతుంది. అది గుర్తు పెట్టుకోండి. మళ్ళీ చెప్తున్నాను, స్పెషల్ కేటగిరీ స్టూడెంట్స్ ఏదైతే లిస్ట్ మీకు ఉందో వాళ్ళ స్టూడెంట్స్కి ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్తో పాటు ఆఫ్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. అవి నేను మళ్ళీ చెప్తాను నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత. సో చాలా క్లియర్గా చెప్తాను, చూడండి. ఫస్ట్ స్టెప్ బై స్టెప్ చెప్తాను. స్టెప్ 1 మనకి క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అండ్ ఫీ పేమెంట్ ఉంటుంది. స్టెప్ 2 ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది. స్టెప్ 3 వెబ్ ఆప్షన్స్ ఉంటుంది. స్టెప్ 4 చేంజ్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ ఉంటుంది. స్టెప్ 5 సీట్ అలాట్మెంట్ జనరేషన్ ఉంటుంది. స్టెప్ 6 సెల్ఫ్ రిపోర్టింగ్ ఆన్లైన్ ఉంటుంది. స్టెప్ 7 సెల్ఫ్ రిపోర్టింగ్ ఆఫ్లైన్ ఉంటుంది. సో ప్రతి ఒక్కటి మధ్యలో ఏం జరుగుతుంది ఏంటి అనేది నేను చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఫస్ట్ మీకు నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది. ఇంకా 2027 నోటిఫికేషన్ రిలీజ్ అవ్వలేదు, గమనించాలి. వచ్చిన తర్వాత నేను వీడియో చేస్తాను. అండ్ అలానే స్టెప్ 1 క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అండ్ ఫీ పేమెంట్కి మీకు కొన్ని డేట్స్ ఇస్తారు. ఒక 5 to 6 డేసో లేకపోతే 4 to 5 డేసో క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అండ్ ఫీ పేమెంట్ అని చెప్పి ఇస్తారు. అక్కడ మీరు ఏం చేయాలంటే ఏదైతే మీరు మార్చ్లో ఈసెట్ ఎగ్జామినేషన్ కోసం అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేస్తారో మీకు అది మళ్ళీ ఇక్కడ కనిపిస్తుంది. క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అండ్ ఫీ పేమెంట్లో మీరు ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ఎంటర్ చేసి ఆ తర్వాత మీకు మార్క్స్ మేము కంప్లీట్గా 3 years డిప్లొమా అయిపోతుంది కాబట్టి రిజల్ట్స్ వచ్చేసిన తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది కాబట్టి కంప్లీట్ 3 years మార్క్స్ మెమోస్ అప్లోడ్ చేయమని అడుగుతుంది. అప్లోడ్ చేయాలి. పర్సెంటేజ్ చెక్ చేసుకోవాలి, కరెక్ట్గా ఉందా వాళ్ళు ఇచ్చిన దగ్గర లేదా కరెక్ట్గా అని చెక్ చేసుకోవాలి. కరెక్ట్గా లేకపోతే మార్క్స్ మెమో అప్లోడ్ చేయాలి. కరెక్ట్గా ఉంటే అవసరం పడదు. కొంతమందికి పర్సెంటేజ్ చూపించదు క్యాండిడేట్ రిజిస్ట్రేషన్లో డిప్లొమా 3 yearsవి, అప్పుడు మార్క్స్ మెమోస్ ఖచ్చితంగా అప్లోడ్ చేయాలి. మీ దగ్గర మార్క్స్ మెమోస్ ఒరిజినల్ అన్నా జెరాక్స్ అన్నా కొంతమందికి అప్పుడే ఒరిజినల్స్ రావు కాబట్టి ఏదన్నా కూడా ప్రూఫ్ కింద జెరాక్స్ అన్నా కూడా పెట్టుకోండి, ఖచ్చితంగా ఇంపార్టెంట్. నెట్ కాపీస్ అన్నా కూడా పెట్టుకోవాలి. అలానే ప్రొవిజనల్ సర్టిఫికేట్ కొంతమందికి ఉంటుంది. డిప్లొమా ప్రీవియస్ ఇయర్స్లో కంప్లీట్ చేసి ఇయర్ రీసెట్కి వెళ్తున్న వాళ్ళకి ప్రొవిజనల్ సర్టిఫికేట్స్ కూడా ఉంటాయి. అవి కూడా మీరు కావాలంటే ఆ ప్లేస్లో క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ ప్లేస్లో మీరు అప్లోడ్ చేసుకోవచ్చు. క్యాండిడేట్ రిజిస్ట్రేషన్లో ఈ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్లోనే మీరు ఇన్కమ్ కానీ, క్యాస్ట్ కానీ, ఈడబ్ల్యూఎస్ కానీ, ఈవెన్ అదర్ సర్టిఫికేట్స్ కానీ మీరు పాపప్ ఉంటుంది. ఒకవేళ మీరు అప్లికేషన్లో పెట్టినవన్నీ కరెక్టే అంటే మీకు ఏమీ అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు మళ్ళీ మేము అప్లోడ్ చేయాలి అనుకుంటే క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అప్పుడు మీకు పాపప్ చూపిస్తుంది, మీరు అప్లోడ్ చేసుకోవచ్చు. చేసుకున్న తర్వాత ఫీ పేమెంట్ ఉంటుంది. ఓసీ కేటగిరీ స్టూడెంట్స్కి సమ్ సెట్ ఆఫ్ అమౌంట్ అండ్ అలానే ఎస్సీ ఎస్టీ కేటగిరీ సమ్ అమౌంట్ ఉంటుంది. నేనైతే మీకు డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను ఫీ పేమెంట్స్ ఎంత అనేవి. ఓకే, నెక్స్ట్ అది క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అంతా కంప్లీట్గా వెరిఫై చేసేసుకుంటారు. ఆ తర్వాత ఫీ పేమెంట్ కూడా మీరు చక్కగా చేసేసిన తర్వాత ఈ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్లోనే సెలెక్ట్ యువర్ హెల్ప్ లైన్ సెంటర్ అని అడుగుతుంది. మీకు హెల్ప్ లైన్ సెంటర్ అంటే ఏంటి అంటే సెకండ్ స్టెప్లో మీ సర్టిఫికేట్స్ ఏవైతే మీరు స్టెప్ 1లో అప్లోడ్ చేశారో అవన్నీ కూడా వెరిఫై అవ్వాలి కదా. వెరిఫై అవ్వడానికి సెలెక్ట్ యువర్ హెల్ప్ లైన్ సెంటర్ అని అడుగుతుంది. ఆ హెల్ప్ లైన్ సెంటర్ని మీరు మీదే డిస్ట్రిక్ట్ అయితే ఆ డిస్ట్రిక్ట్ యొక్క హెల్ప్ లైన్ సెంటర్ని యూ నీడ్ టు సెలెక్ట్ దేర్. ఓకే, సో అది స్టెప్ 1. కొంతమందికి స్టెప్ 1లో సెలెక్ట్ యువర్ హెల్ప్ లైన్ సెంటర్ అని అడగదు. అది ఎందుకు అడగదని చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఎందుకు అడగదంటే మీరు ఏ సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయలేదు, స్టార్టింగ్ అప్లికేషన్ ఫామ్ ఎలా ఉందో ఇప్పుడు క్యాండిడేట్ రిజిస్ట్రేషన్లో అవే ఉంచారు, ఏ సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయలేదు, జస్ట్ ఫీ పేమెంట్ చేశారు కాబట్టి వాళ్ళకి ఎటువంటి హెల్ప్ లైన్ సెంటర్ అడగదు. దట్ మీన్స్ వాళ్ళకి ప్రాబ్లం అని కాదు, వాళ్ళకి డైరెక్ట్గా వెబ్ ఆప్షన్స్కి ఎలిజిబిలిటీ అనే అర్థము. మీకు డైరెక్ట్గా వెబ్ ఆప్షన్స్కి ఎలిజిబిలిటీ వచ్చేస్తుంది. అదంతా మనం కౌన్సిలింగ్లో మళ్ళీ నేను డీటెయిల్గా వీడియో చేస్తాను కాబట్టి అర్థమవుతుంది. బట్ ఇది ప్రాబ్లం అయితే హెల్ప్ లైన్ సెంటర్ అడగదు కొంతమందికి. ఎవరికైతే క్యాండిడేట్ రిజిస్ట్రేషన్లో ఎటువంటి సర్టిఫికేట్స్ మీరు అప్లోడ్ చేయలేదు, కరెక్ట్గా డీటెయిల్స్ అన్ని ఇచ్చారనుకుంటే వాళ్ళు డైరెక్ట్గా వెబ్ ఆప్షన్స్కి ఎలిజిబిలిటీ వచ్చేస్తుంది వాళ్ళకి. సో ఇప్పుడు స్టెప్ 2 ఏంటి అంటే ఎవరైతే సెలెక్ట్ యువర్ హెల్ప్ లైన్ సెంటర్ సెలెక్ట్ చేసుకొని ఈడబ్ల్యూఎస్ఓ, క్యాస్టో, ఇన్కమో, మార్క్స్ మెమోసో సంథింగ్ ఏవో అప్లోడ్ చేశారో వాళ్ళకి హెల్ప్ లైన్ సెంటర్ పీపుల్ ఎవరైతే ఉంటారో మీరేం చేయక్కర్లేదు. మీరు అప్లోడ్ చేసిన సర్టిఫికేట్స్ అన్ని స్టెప్ 2లో ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ద్వారా హెల్ప్ లైన్ సెంటర్లో ఉన్న అథారిటీస్ మీ సర్టిఫికేట్స్ని వెరిఫై చేస్తారు. వెరిఫై చేసిన తర్వాత ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది మీకు అక్కడ కంప్లీట్ అవుతుంది. దీనికి ఒక 3-4 డేట్స్ ఇస్తారు. వన్స్ వెరిఫై అయిపోయిన తర్వాత ఒకవేళ మీరు పెట్టినవన్నీ కరెక్ట్గా ఉంటే, ఇఫ్ ఇట్ ఈస్ కరెక్ట్, ఓకే కరెక్ట్ టిక్ మార్క్ పెట్టాను, సీ హియర్,
కరెక్ట్గా ఉంటే దెన్ వాళ్ళు నెక్స్ట్ స్టెప్ పైన వెబ్ ఆప్షన్స్కి ఎలిజిబుల్. ఇఫ్ పెట్టినవన్నీ కరెక్ట్గా లేకపోతే ఇన్కరెక్ట్ డాక్యుమెంట్స్ లేకపోతే సరిగ్గా అప్లోడ్ చేయకపోతే వాళ్ళకి నెక్స్ట్ పాపప్ ఏంటంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్కి రీఅప్లోడింగ్ అడుగుతుంది. రీఅప్లోడింగ్ ఆఫ్ సర్టిఫికేట్స్. రీఅప్లోడింగ్ ఆఫ్ సర్టిఫికేట్స్. అందుకని నేను ఈ వీడియో ఎండ్ వరకు చూడమని చెప్పాను. ఎవరైతే కరెక్ట్గా అప్లోడ్ చేయలేదో డాక్యుమెంట్స్ని వాళ్ళకి రీఅప్లోడింగ్ ఆఫ్ సర్టిఫికేట్స్ అని వెళ్తుంది. ఒకవేళ రీఅప్లోడింగ్ ఆఫ్ సర్టిఫికేట్స్ కరెక్ట్గా మీరు చేస్తే వాళ్ళు కూడా అప్పుడు సర్టిఫికేట్ వెరిఫికేషన్ తర్వాత వెబ్ ఆప్షన్స్కి ఎలిజిబుల్ అవుతారు. ఇది ప్రాసెస్ అనేది మనకి జరుగుతుంది. సో ఫస్ట్ టైం అప్లోడ్ చేసేటప్పుడే క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అండ్ ఫీ పేమెంట్ చేసినప్పుడు అప్లోడ్ చేసేటప్పుడే వాళ్ళు ఏవైతే ప్రిస్క్రైబ్డ్ డాక్యుమెంట్స్ పీడిఎఫ్లో మెన్షన్ చేశారో <1 MB ఉండాలి అలా మెన్షన్ చేస్తారు. నేను మళ్ళీ చెప్తాను. వాటిలో కరెక్ట్గా స్కాన్డ్ కాపీస్ మీరు పెట్టాలి. లేకపోతే కనిపించకపోయినా ఇర్రెలవెంట్ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసినా మీకు రీఅప్లోడింగ్ ఆఫ్ సర్టిఫికేట్స్ ఆప్షన్ పాపప్ అవుతుంది. అప్పుడు కనుక మీరు కరెక్ట్గా అప్లోడ్ చేస్తే వెబ్ ఆప్షన్స్కి వెళ్తారు. ఆ ప్రాబ్లం లేదు అనుకుంటే సింపుల్గా మీరు కరెక్ట్గా అప్లోడ్ చేస్తే వెబ్ ఆప్షన్స్ వచ్చేస్తుంది. నౌ స్టెప్ 3 వెబ్ ఆప్షన్స్. ఈ వెబ్ ఆప్షన్స్ అనేది ఏంటంటే మీ మొబైల్ నెంబర్ ఏదైతే మీరు ఫస్ట్ ఇస్తారో వాటికి వెబ్ ఆప్షన్స్కి ఎలిజిబుల్ అయిన తర్వాత మీరు ఎనీ నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ వెబ్ ఆప్షన్స్ ఎన్ని కాలేజ్లన్నా మీరు పెట్టుకోవచ్చు. ఓకే, సో మీరు జాగ్రత్తగా వెబ్ ఆప్షన్స్ పెట్టాలి. బట్ ప్రతిసారి వెబ్ ఆప్షన్స్ లింక్లోకి వెళ్ళిన తర్వాత మీ మొబైల్ నెంబర్కి ఖచ్చితంగా ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేశాకే వెబ్ ఆప్షన్స్లోకి మీకు తీసుకెళ్తుంది. ఓటీపీ లేనిదే వెబ్ ఆప్షన్స్లోకి వెళ్ళాము. మొబైల్ నెంబర్ ఎవరైతే ఇచ్చారో అది మీకు అవైలబుల్గా ఉండేటట్టు రీఛార్జ్ చేసుకొని పెట్టుకోండి టు గెట్ అన్ ఇన్స్టెంట్ ఓటీపీ. సో వెబ్ ఆప్షన్స్ మీరు ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు విత్ ఇన్ ద ప్రిస్క్రైబ్డ్ టైమ్ మీరు పెట్టుకోవచ్చు. పెట్టుకున్న తర్వాత ఆటోమేటిక్గా సేవ్ చేసుకోవచ్చు కూడా. మీరు సేవ్ చేసుకోండి. ప్రతిసారి బయటకు వచ్చేటప్పుడు సేవ్ చేసుకొని రండి. ఫ్రీజ్ అనే ఆప్షన్ ఉంటుంది, అది చేయకపోయినా పర్వాలేదు. సేవ్ చేయాలి. సేవ్ చేస్తే టైం అంతా అయిపోయింది, వెబ్ ఆప్షన్స్ అంతా టైం అయిపోయిన తర్వాత లాస్ట్ సేవ్డ్ ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి మీకు ఫ్రీజ్ అవుతాయి. ఒకవేళ మీరు సేవ్ చేయకపోతేనే అది ఫ్రీజ్ ఏవి అవ్వవు. సేవ్ చేయాలి ప్రతిసారి మీరు బయటకు వచ్చేటప్పుడు. ఓకే, మీరు వెబ్ ఆప్షన్స్ ఇచ్చిన 3-4 డేస్ ఆర్ 2 డేస్లోనూ మీరు ఎన్నిసార్లైనా వెబ్ ఆప్షన్స్ చేంజ్ చేయాలి. ప్రతిసారి వెబ్ ఆప్షన్స్ లింక్కి వెళ్ళేటప్పుడు మనకి ఓటీపీ అనేది డెఫినెట్గా అడుగుతుంది. 1 టైం పాస్వర్డ్ డెఫినెట్గా అడుగుతుంది. అది మీ మొబైల్ నెంబర్కి వెళ్తుంది. తర్వాత వెబ్ ఆప్షన్స్ పెట్టిన తర్వాత సేవ్ అయిపోయిన తర్వాత కొంతమందికి అయ్యో ఈ కాలేజ్ కాదే, వేరే కాలేజు, ఇంకో కాలేజే అని అనుకుంటారు. అప్పుడు మళ్ళీ చేంజ్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ అని చెప్పి ఒక పర్టికులర్ డేట్ అయితే ఇస్తారు. ఆ డేట్లో మళ్ళీ మీరు ఆల్రెడీ సేవ్ చేసిన ఫ్రీజ్ చేసిన వెబ్ ఆప్షన్స్ని చేంజ్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ అనే ఆప్షన్ ద్వారా మీరు అక్కడ డిలీట్ ఆర్ యాడ్ కాలేజెస్ చేసుకోవచ్చు. వాట్ వీ కెన్ డిలీట్ ఆర్ యాడ్ కాలేజెస్ ఈ ఆప్షన్లో. ఓకే, వెబ్ ఆప్షన్స్లో కూడా యాడ్ డిలీట్ చేసుకోవచ్చు ఎన్నిసార్లు కంటే అన్నిసార్లు. అది కూడా అయిపోయిన తర్వాత చేంజ్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ అని ఒక సింగిల్ డేట్ ఇస్తారు. ఆ డేట్లో మీరు చేసుకోవాలి. వన్స్ చేంజ్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ అయిపోయిన తర్వాత లాస్ట్ సేవ్డ్ ఆప్షన్స్ ఆర్ ఫ్రీజ్ చేసిన ఆప్షన్స్ సేవ్ అయిపోతాయి. ఆ తర్వాత మీకు 1 వీక్కో 2 డేస్కో 5 డేస్కో ఒక డేట్ అనేది ఉంటుంది. అప్పుడు సీట్ అలాట్మెంట్ అనేది ఇస్తారు. ఈ సీట్ అలాట్మెంట్ అనేది ఏంటి అంటే కంప్లీట్గా మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టిన కాలేజెస్ నుండి ఒకవేళ మీరు ర్యాంక్కి అర్హులు అనుకుంటే ఆ పర్టికులర్ కాలేజ్లో ఏదో కాలేజ్కి మీకు సీట్ అలాట్మెంట్ అనేది జనరేట్ అవుతుంది. ఒకవేళ కనుక మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టిన ర్యాంక్ కాలేజెస్కి మీ ర్యాంక్ సూటబుల్గా లేకపోతే సీట్ అలాట్మెంట్ అనేది జనరేట్ కాదు. నో సీట్ అలాటెడ్ టు యూ అని వస్తుంది. నో సీట్ అలాటెడ్ టు యూ అని చెప్పి మీకు ఒక పాపప్ వస్తుంది. దట్ మీన్స్ మీ ర్యాంక్కి మీరు పెట్టిన వెబ్ ఆప్షన్స్ అనేవి కరెక్ట్ కాదు కాబట్టి మీకు ఏ కాలేజెస్లో కూడా సీట్ అలాట్మెంట్ రాలేదని చెప్పి వస్తుంది. ఒకవేళ సీట్ అలాట్మెంట్ వస్తే కనుక సీట్ అలాట్మెంట్ ఆర్డర్ జనరేట్ అయిపోతుంది. సో గుర్తుపెట్టుకోండి, వెబ్ ఆప్షన్స్ చాలా చాలా కేర్ఫుల్గా ఇవ్వాలి. ఎలా వెబ్ ఆప్షన్స్ ఏ కాలేజెస్ ఇవ్వాలి అనేది, ఏ ర్యాంక్కి ఏ కాలేజెస్ ఇవ్వాలి అనేది మళ్ళీ మనం మాట్లాడుకుందాం. ఓకే, సో సీట్ అలాట్మెంట్ జనరేషన్ వచ్చిన తర్వాత ఈ సీట్ అలాట్మెంట్ జనరేషన్లో మీకు ఏముంటుందంటే కాలేజ్ ఫీజు కనిపిస్తుంది, ట్యూషన్ ఫీజు. అది మీరు కట్టక్కర్లేదు, ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది. కొన్ని క్రైటీరియాస్లో మీరు కట్టాలి, బిల్డింగ్ ఫండ్స్ అవన్నీ, అవి తర్వాత మాట్లాడుకుందాం. అందులో కాలేజ్ ఫీజు, ఏ కాలేజ్ వచ్చింది, కాలేజ్ నేము, తర్వాత మీకు ఏ కేటగిరీలో ఈ కాలేజ్ని అలాట్ చేశారు, క్యాట్. ఓకే, ఇవన్నీ డీటెయిల్స్ అందులో మెన్షన్ చేసి ఉంటాయి. వన్స్ మీకు కనుక సీట్ అలాట్మెంట్ వచ్చింది, నా కాలేజ్ నచ్చింది అనుకుంటే అక్కడే సెల్ఫ్ రిపోర్టింగ్ ఆన్లైన్ అనే ఆప్షన్ ఉంటుంది. సెల్ఫ్ రిపోర్టింగ్ ఆన్లైన్. సో మీకు ఆ కాలేజ్ నచ్చింది అని ఒక యాక్సెప్టెన్స్ బటన్ ఉంటుంది. యాక్సెప్టెన్స్ బటన్. ఓకే, యాక్సెప్ట్ చేస్తే ఆ కాలేజ్లో సీట్ మీకు కన్ఫర్మ్ అయిపోతుంది. విత్ ఇన్ డేస్, ఒక 2-3 డేస్ టైం ఇస్తారు. ఎన్ని డేస్ ఇస్తారనేది అప్పుడు చూద్దాం మళ్ళీ. సో ఆ ఇచ్చిన డేట్స్లోనే మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ ఆన్లైన్ ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయాలి. యాక్సెప్ట్ చేస్తేనే ఆ సీట్ మీ పేరు మీద ఉంటుంది, లేదంటే
పోతుంది. సెకండ్ కౌన్సిలింగ్లో వేసేస్తారు తీసుకెళ్ళి ఆ సీట్ని. ఓకే, ఒకవేళ ఎవరికన్నా ఫస్ట్ కౌన్సిలింగ్ సీట్ అలాట్మెంట్ రాకపోతే వాళ్ళకి డైరెక్ట్గా సెకండ్ కౌన్సిలింగ్ ఉంటుంది. సెకండ్ కౌన్సిలింగ్ డైరెక్ట్గా ఎక్కడికి వెళ్తారు తెలుసా? సెకండ్ కౌన్సిలింగ్ ఎవరికైతే నో సీట్ అలాటెడ్ టు అని వచ్చిందో వాళ్ళు డైరెక్ట్గా సెకండ్ కౌన్సిలింగ్లో వెబ్ ఆప్షన్స్కి వెళ్ళిపోవచ్చు డైరెక్ట్గా. మళ్ళీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఏమీ అవసరం లేదు. ఓకే, సో ఇది ప్రాసెస్. నౌ ఎవరైతే యాక్సెప్ట్ చేశారో వచ్చిన కాలేజ్ని, యాక్సెప్ట్ చేసిన తర్వాత సెల్ఫ్ రిపోర్టింగ్ చేసేస్తారు ఆన్లైన్లో. చేసిన తర్వాత ఈ యాక్సెప్టెన్స్ లెటరు, సీట్ అలాట్మెంట్ ఆర్డరు, డీటెయిల్స్ అండ్ కొన్ని లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఉంటాయి. మీ కాలేజీకి తీసుకెళ్ళి విత్ ఇన్ ద డేట్ ఏదైతే మెన్షన్ చేశారో కాలేజ్కి తీసుకెళ్ళి సెల్ఫ్ రిపోర్టింగ్ ఆఫ్లైన్, అంటే కాలేజ్లో చేయాల్సిన రిపోర్టింగ్ ఇది. కాలేజ్ రిపోర్టింగ్ మీరు డెఫినెట్గా చెయ్యాలి. కొన్ని డాక్యుమెంట్స్ ఉంటాయి, ఆ డాక్యుమెంట్స్ లిస్ట్ నేను చెప్తాను మళ్ళీ. ఓకే, ఇది ప్రాసెస్. ఒకవేళ మీరు అడగొచ్చు ఇక్కడ చెప్పడం కరెక్టో కాదో నాకు తెలియదు. ఒకవేళ కనుక మీకు ఫస్ట్ కాలేజ్ వచ్చింది కదా, ఈ కాలేజ్ మీకు నచ్చకపోతే సెకండ్ కౌన్సిలింగ్లో పెట్టుకోలేమో వెబ్ ఆప్షన్స్ అంటే పెట్టుకోవచ్చు. ఈ కాలేజ్ నచ్చకపోయినా మీరు సెకండ్ కౌన్సిలింగ్లో వెబ్ ఆప్షన్ పెట్టుకోవచ్చు మళ్ళీ. కాకపోతే యాక్సెప్ట్ చేయకపోతే మాత్రం ఈ కాలేజ్ మీ పేరు మీద ఉండదు. మీరు ఈ పాయింట్ మర్చిపోయినా ఈ కాలేజ్ సీట్ ఏదైతే వచ్చిందో ఇది ఆటోమేటిక్గా క్యాన్సిల్ అయ్యి ఆ సీట్ సెకండ్ కౌన్సిలింగ్కి వెళ్ళిపోతుంది. కాబట్టి గుర్తుపెట్టుకోండి, స్టెప్ 6 అండ్ స్టెప్ 7 మ్యాండేటరీ. కాలేజ్ నచ్చినా నచ్చకపోయినా మీరు చేసుకోండి. ఒకవేళ నచ్చకపోయింది అనుకోండి, సెల్ఫ్ రిపోర్టింగ్ చేసేస్తారు కాబట్టి కాలేజ్ అనేది మీ దగ్గర భద్రంగా ఉంటుంది. ఓకేనా? ఒకవేళ సెకండ్ కౌన్సిలింగ్లో సీట్ వచ్చింది అనుకోండి మీకు, అప్పుడు సెకండ్ కౌన్సిలింగ్ సీట్ ఉండిపోతుంది. ఓకేనా? ఇవన్నీ ఇప్పుడు మీకు చెప్పినా మీకు అర్థం కాదు, నేను డీటెయిల్డ్ వీడియో మళ్ళీ నేను చేస్తాను. ఓకే, సో ఇదేంటి అంటే సెల్ఫ్ రిపోర్టింగ్ చెయ్యండి సెకండ్ కౌన్సిలింగ్ కోసం. మళ్ళీ ఈ సీట్ ఉంటుందా ఏంటి అనేవి మళ్ళీ నేను డీటెయిల్డ్గా ఆ టైంలో మాట్లాడడం కరెక్ట్. సో ఇది కంప్లీట్గా సర్టిఫికేట్ వెరిఫికేషన్ రిలేటెడ్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్.